హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డెవలాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి. మేము ఇప్పుడు నాగపూర్ని ఇంకా ఝాన్సీ బయలుదేరదాం అనుకుంటున్నాం. అంటే ఝాన్సీ దాకా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా జర్నీ ఎక్కడ దాకా సాగుతుంది ఏంటనేది చూడండి. ఇంకా నేను మార్నింగ్ నిద్ర లేవగానే మా గాడి పరిస్థితి ఎలా ఉందనేది చూడండి. హోటల్ వచ్చి బాగుంది, కాకపోతే దోవలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్వామినారాయణ టెంపుల్ అనమాట వెళ్దామని రెడీ అయితే బ్యాక్ వీల్ పంచర్ అయిపోయింది. ఇంకా పంచర్ వేయించేసి ఇంకా అక్కడి ఇంకా బయలుదేరాము. ఫస్ట్ టోల్ గేట్ దాటంగానే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా ఇక్కడ ఒక చిన్న డాబా లాగా కనపడింది హోటల్. ఇంకా అక్కడ ఒక చెరొక వడ తీసుకుని తిన్నాము. అది వచ్చేసి క్యాబేజీ వడ, చాలా బాగుంది. మేము టిఫిన్ చేసుకుని బయలుదేరంగానే కొంత దూరం వెళ్ళంగానే వాన స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్దగా వస్తుంది. ఇంకా మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాము. కొంచెం వాన కొంచెం తగ్గి ఇంకా కంటిన్యూ పడుతుండగానే మేము రెయిన్ కోట్లు వేసుకొని స్టార్ట్ చేసామన్నమాట జర్నీని. ఇంకా తర్వాత కాకపోతే ఈ రోడ్లంతా కూడా చాలా గుంటలుగాను, ఆవులు తిరుగుతా అట్లంతా చాలా డిస్టర్బ్గా ఉంది. జర్నీ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. కాకపోతే ఈ దారి మొత్తం కూడా చూడటానికి చాలా బాగుంటుంది. నాగపూర్ టు నర్సింగాపూర్ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందులో వాన పడుతుందేమో, అంతా పచ్చగాను చాలా బాగుంది. ఇప్పుడు మనకి టోల్ గేట్ దాటంగానే మనకి పెంచ్ వస్తుంది. అసలు చూడటానికి బాగుంటుంది. అక్కడ వచ్చేసి మనకి ఒక టైగర్ ఫారెస్ట్ ఇది అని చెప్పేసి మనకి సఫారీ కూడా ఉంటుంది, టైగర్స్ని చూడటానికి. అది కాకపోతే మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాం, కానీ అప్పటికే ఇంకా టికెట్స్ అంతా అయిపోయినాయి, కుదరదన్నారు. ఈసారి ఇంకా మేము దాని లోపలికి వెళ్ళలేదు. కాకపోతే టోల్ గేట్ దాటంగానే వస్తుంది అనమాట. ఇంకా అక్కడి ఇంకా అసలు చాలా బాగుంటుంది. అటు ఇటు అంతా ఫెన్స్ వేసేసి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం మధ్యలో చెట్లు మొత్తం గోరింటాకు చెట్లు అనమాట. మొత్తం అసలు భలేగా ఉన్నాయి. ఇంకా తీశాను. జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా దూరం ఉంటుంది అనమాట. చూడండి, గుంటలు చూస్తున్నారు కదా, వీటిలో పడితే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడు నేను చూపిస్తుంది కూడా చాలా తక్కువ, అసలు విపరీతంగా ఉంటుంది అనమాట. ఇంకా అట్లాగే అక్కడ మనం నర్సింగాపూర్ ఒక 60 కిలోమీటర్స్ ఉండగా మనకి టేకు చెట్లు భలే కనపడుతున్నాయి. అంత చెట్టు నిండా పూలు వచ్చేసి మొత్తం చూడటానికి భలేగా ఉంటుంది. మొత్తం టేకు చెట్లు అనమాట. అది పూలతో నిండిపోయి భలే అందంగా ఉన్నాయి. చూడండి ఒకసారి. టేకు చెట్టు పూలు ఎట్ట పూసింది చూడండి. అసలు ఏరియా మొత్తం టేకు చెట్టుతో భలే ఉంది. ఇంకా నర్సింగాపూర్ వచ్చేసి 83 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయ్యింది. మోస్ట్లీ 6-6:30 కల్లా నర్సింగాపూర్లో ఉంటాం. ఇవాళ నైట్ వచ్చేసి నర్సింగాపూర్. నర్సింగాపూర్ 71 కిలోమీటర్లు. ఎంత బాగుంది కదా, పచ్చ పచ్చగా. టైం ఎంత అయింది? 5:10.
ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇక్కడ రోడ్డు మీద అంతా ఆవులు చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను చాలా తక్కువ, అసలు గుంపులు గుంపులుగా చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఫోన్ తీసి రికార్డ్ చేసేటప్పటికే మేము దాటిపోతూ ఉన్నాము. ఇంకా మేము నరసింగాపూర్ వచ్చేసాము. ఇది వచ్చేసి వరదాన్ హోటలు. మేము లాస్ట్ టైం కూడా ఇదే హోటల్లో దిగాము, అందుకని చెప్పేసి ఇదే హోటల్కి వచ్చిన్నాము. ఇక్కడ రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి రూమ్స్ వచ్చేసి. దీనికి లిఫ్ట్ అది ఏమి ఉండదు, కాకపోతే రూమ్ బాగుంటుంది, ఏసీ ఉంటుంది, అట్లాగే హాట్ వాటర్ అంతా ఉంటుంది. 24 hours హాట్ వాటర్ కూడా వస్తుంది మనకి. అసలు ప్రాబ్లం అనేది ఉండదు ఈ హోటల్, అందుకని మేము ఇదే హోటల్ ప్రిఫర్ చేసాము. సెకండ్ టైం వచ్చాము. ఇది వచ్చేసి అసలు బిజీ రోడ్లో ఉంటుంది. అక్కడ నరసింగాపూర్ రోడ్డు మొత్తం బిజీగా ఉంటుంది, కమర్షియల్, ఇంకా ఆ రోడ్లో ఉంటుంది. దీని ఎదురుగానే మనకి వర్క్ షాప్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, గాడి రిపేర్కి కానీ అసలు అన్నిటికీ కూడా. మేము నరసింగాపూర్ చేరేటప్పటికి నైట్ అయింది కదా, మేము ఇంకా అక్కడి ఇంకా ఫుడ్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చాను. అక్కడ చూస్తే ఒక గ్రౌండ్లో మరుసటి రోజు రాఖీ పండుగ అనమాట, దానికోసం అని చెప్పేసి ఒక గ్రౌండ్లో ఫుల్ షాప్స్ పెట్టిండారు. అంతా రాఖీ వేరే ఐటమ్స్ అంతా కూడాను చూడటానికి సందడిగా ఉంది. అసలు రోడ్డు మొత్తం కూడా ఫుల్ బిజీగా అనమాట. మరుసటి రోజు పండగ కాబట్టి బట్టలు కొనేవాళ్ళు, వేరే అసలు అంతా షాపింగ్ చేసేవాళ్ళు, అంతా ఫుల్ బిజీగా ఉంది రోడ్డు మొత్తం. ఆ గ్రౌండ్ మొత్తం ఒక 1 week ముందు ఇంకా స్టార్ట్ చేస్తారంట. అట్లాగే గణేష పండుగ కూడా ఒక 1 week ముందు ఇంకా అట్లా గ్రౌండ్లో షాపులు అంతా పెడతారంట. అట్లాగే రోడ్డుకి ఎదురుగానే మనకి ఇట్లా ఈ షాప్ ఉంది, మెజ్బాన్. చూసి బాగుందని చెప్పేసి దాంట్లోకి వెళ్ళాను. నిజంగానే ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. అక్కడ నేను వెళ్ళి రోటీసును గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఆర్డర్ ఇచ్చాను. నిజంగానే ఈ హోటల్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎవరైనా నరసింగాపూర్ వెళ్తే మాత్రం ఈ హోటల్లో ఖచ్చితంగా తినండి, ఫుడ్ చాలా బాగా చేసిండారు. ఇంకా నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంచెం స్పైసీ అని చెప్తా ఉన్నాను. మరీ స్పైసీ అన్నామంటే తినడానికి లేకుండా చేస్తారని చెప్పి కొంచెం స్పైసీ అని చెప్తా ఉన్నాను. కానీ చాలా బాగా చేసిండారు, ఫుడ్ చాలా బాగుంది. మీరు ఈ రూట్లో వస్తే కనుక కార్లో రండి, చూడటానికి ప్లెజెంట్గాను బాగుంటుంది. అంటే బైక్లో అయితే టైము పడుతుంది అసలు, అదిగాక ఈ గుంటలు ఇవన్నీ చూసుకుని డ్రైవ్ చేసుకుంటూ రావడం కష్టము. డ్రైవ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయడం అసలు అనేది కుదరదు, వెనక కూర్చున్న వాళ్ళు తప్పితే. అందుకని వీలైతే కార్లో రండి, చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా ఫుడ్, అది అసలు చాలా బాగుంది. వీడియో మొత్తం చూశారు కదా, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్. కొంచెం స్పైసీ చెప్పాను, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఈ హోటల్లో. ఇక్కడ నరసింగాపూర్ వస్తే కనుక ఎవరైనా సరే ఈ హోటల్లో ఆరాంగా తినచ్చు. నేనేమో రోటీలను కర్రీ చెప్పాను. కర్రీ అంటే గ్రీన్ పీస్ మసాలా.